ఇంకోటి ఆనెస్ట్‌గా చెప్తానండి. ఎప్పుడు నేను రాసిన ఒక సినిమా బయట స్క్రిప్ట్ ఒకటి, బయట డైరెక్టర్‌దొకటి నేను చేస్తూ ఉంటాను. ఇప్పుడు 'మేజర్' చేస్తున్నప్పుడు 'హిట్ 2' చేసినట్టు. ఈసారి 2 ప్యాషన్ ప్రాజెక్ట్స్ మనమే చేద్దాం అని చెప్పి 'డెకాయిట్', 'గూడ్‌సెట్' 2 కలిపి రాద్దాం అని కూర్చున్నా. అది మిస్టేక్ అయింది. గుడిసెట్ 2 ఎప్పుడు రావచ్చు? ఆహ్, మరో 2 ఇయర్స్? లేదు. ఆ! ఐ ప్రామిస్ యూ బోత్ 'డెకాయిట్' దిస్ ఉగాది అండ్ 'గూఢచారి 2' మరో ఫెస్టివల్‌కి వచ్చేస్తుంది. మరో ఫెస్టివల్‌కి. ఇన్ 26. ఇన్ 26. శేష్ గారు హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సార్. సార్ డెకాయిట్ అన్నారు, ఒక ప్రేమ కథ అన్నారు. ఎక్కడా కూడా ప్రేమ కనిపించలేదు టీజర్లో. అన్ని యాక్షన్ మూమెంట్స్, లవ్ అని దాచేసారా? లవ్ని వేరే కోణంలో ఏమైనా చెప్తున్నారా? ఇట్స్ యాంగ్రీ లవ్ అండి. యాంగ్రీ లవ్. అండ్ ఇప్పటి నుంచి ఇది జస్ట్ టీజ్ మాత్రమే కాబట్టి ఇప్పటి నుంచి మీరు చూడబోయే పాటలు, థియేట్రికల్ ట్రైలర్ ఆల్రెడీ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం. మీరు చూడబోయే ఒక్కొక్క ఐటమ్, మీరు చూడబోయే ఒక్కొక్కటి ఒక్కొక్క సీడ్లా, ఒక్కొక్క విత్తనంలా ప్లాన్ చేసి అనమాట మీకు క్లూజ్ ఇస్తూ ఉంటుంది సినిమా రిలీజ్ అయ్యేదాకా. అండ్ టీజర్లో మేము కొన్ని క్లూస్ ఇచ్చాము. ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవగానే మీరు టీజర్ని సాంగ్ని కనెక్ట్ చేసుకోగలుగుతారు. అలా స్లోగా లవ్ మీకు పెరుగుతుంది. ఇండస్ట్రీలో ఒక డిఫాల్ట్గా ఏం జరుగుతుందంటే, ఒక హీరో వచ్చాడంటే ఒక ట్యాగ్ లైన్తో వచ్చేస్తుంటాడు. ఒక హిట్ పడగానే ఒక ట్యాగ్ లైన్ యాడ్ అయిపోతుంటుంది. ఇన్ని హిట్లు ఇచ్చిన తర్వాత కూడా మీ పేరు అడవి శేష్ మాత్రమే ఎందుకుంది? ఎదురుగుండా ఒక ట్యాగ్ లైన్ ఎప్పుడు వస్తుంది? ఏమైనా ప్లాన్ చేశారా? నాకు చిన్నప్పుడే మా పేరెంట్స్ ఇచ్చిన ట్యాగ్ అడవి శేష్ అండి. సో ప్రత్యేకంగా నాకు రాదు యాక్చువల్గా. అంటే మా పిఆర్ చేత ఒక డిజైన్ చేయించి నలుగురు కుర్రోళ్ళతో ఓకే లోగో చేద్దాం, మనకు రాదు అది. కానీ నా గోల్ ఏంటంటే 30-40 ఇయర్స్ తర్వాత కూడా వీళ్ళందరికీ మనోళ్ళు మనవరాళ్ళు పుట్టిన తర్వాత కూడా వాళ్ళందరూ ఈ సినిమా చూసి వావ్ అనాలి. సో హోప్ఫుల్లీ వావ్ అనేది మన ట్యాగ్ అవ్వాలి. ఈ క్వశ్చన్ యాక్చువల్లీ Because every day when I wake up, I should be excited going on a set. I should feel like, okay, I'm going to perform today, and this is something extraordinary, something that I have not done before, and I like pushing my own limits. Also, it is not easy to balance Hindi films and Telugu movies together, but I am trying my best to balance. One leg is in Hyderabad, one leg is in Mumbai. But having said that, I want to do movies in Telugu which are very close to my heart. It moves me and it should reflect on screen. My only agenda is to make the audience feel the journey of the character that I'm playing. Also, it is important for me, the people I'm working with, the experience, the journey, what I'm learning off set, like off camera. And like when it came to Hanu sir, then it came to Shaurya Garu, and now Shinil Garu. All three have this different type of filmmaking, and even Anurag sir, to be honest, on set there is so much learning. I never went to a film school, but this is my school, and I like going on a movie set where I get to learn, be better, and just improve my craft. So I wish there are more scripts. One more addition for Yeah. this. In Bollywood, we see all this lovey-dovey dancing Brunal. Will we ever see that Brunal in Telugu? Do you want me to? Of course. Okay, I'll do it. That was personal. I'll do it. I mean, next year maybe. Something is brewing, so you'll know. సురేష్ గారు. Sesh Garu.